నమస్తే, వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అరుణాచల్లో ప్రాంతాల పేర్లు మార్చం. డ్రాగన్ అభ్యర్థనను తోసిపుచ్చిన భారత్. ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ సవరణతో ముస్లింలకు మేలు. బీజేపీతో అందరికీ సమన్యాయమన్న మంత్రి సత్యకుమార్. మంగినపూడి బీచ్ సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. ముసలా ఫెస్ట్ కు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశం. కుహనా లౌకికవాదులు దేశ ద్రోహులు. దేశ రక్షణ అందరి బాధ్యత అన్న సోము వీర్రాజు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టాలంటూ చైనా చేస్తున్న అసంబద్ధ ప్రయత్నాలను భారత్ తిరస్కరించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇటువంటి చర్యలు భారత్ కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, భారతదేశ సుస్థిరమైన సూత్రప్రాయమైన నిర్ణయాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగంగాను విడదీయరాని భాగంగాను కొనసాగుతుందనేది నిర్వివాదాంశమని స్పష్టం చేశారు. సృజనాత్మకంగా పేరు మార్చినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో ఎప్పటికీ అంతర్భాగమే అని పునరుద్ఘాటించారు. దేశంలో పస్మంద ముస్లింల సంక్షేమం గురించి మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోదీ అని బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ మైనారిటీల పట్ల పూర్తి సానుకూల దృక్పథంతో ఉందని పేర్కొన్నారు. ముస్లింలలో పేద అణగారిన వర్గాలకు మేలు జరిగేలా వక్ఫ్ సవరణ బిల్లు రూపొందించడం జరిగిందని సత్యకుమార్ అన్నారు. కొందరికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఉన్న వక్ఫ్ బిల్లుకు సవరణలు చేపట్టడం ద్వారా ముస్లిం సమాజంలో అనేక మందికి న్యాయం జరిగిందని చెప్పారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం ద్వారా లక్షలాది మంది మహిళల్లో ఆనందం నింపడం జరిగిందన్నారు. సమాజంలో ఉండే అన్ని ప్రాంతాలకు వెళ్లాలి, అలాగే అన్ని వర్గాల వారిని దగ్గర చేసుకోవాలన్నది బీజేపీ సిద్ధాంతమన్నారు. దేశంలోనే 140 కోట్ల మంది భారతీయులను తన కుటుంబంగా చూసుకుంటూ ప్రధాని మోదీ అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారని సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ప్రధానంగా ట్రిపుల్ తలాక్ ని రద్దు చేయడం వల్ల ముస్లిం మహిళల జీవితాల్లో ఏ రకమైన సానుకూల మార్పు వచ్చిందనే విషయాన్ని వారు గతంలో నాతో కూడా ప్రస్తావించారు. మహిళల సాధికారత, ఒక ట్రిపుల్ తలాక్ కారణంగా ఒక మహిళ రోడ్డున పడే పరిస్థితి ఉంది, ఆ పిల్లల భవిష్యత్తు ఛిద్రమయ్యే పరిస్థితి ఉంది. అటువంటిది ముస్లిం మహిళలకు అన్నలాగా ఆలోచించి ఈ ట్రిపుల్ తలాక్ వ్యవస్థని రద్దు చేయడం వల్ల కొన్ని లక్షల మంది మహిళా కుటుంబాల్లో వారు వెలుగులు నింపారనే విషయాన్ని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో తర్వాత కూడా ఈ ఇటీవల వక్ఫ్ బిల్ గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారికి మా ముస్లిం సమాజంలో ఎవరు ఆలోచించిన విధంగా నరేంద్ర మోడీ గారి ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ముస్లిం సమాజంలో అత్యంత పేదరికం ఉంది, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం గురించి వారు ఆలోచించడం, పస్మంద ముస్లింల గురించి మన దగ్గర కూడా ఈ బీసీ ముస్లింలు ఉన్నారు. ముస్లిం సమాజంలో 85% బీసీలే ఉంటున్నారు, కానీ సమాజంలో ఎవరికి తెలియదు. అందరినీ ఒక ఘాటను కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అత్యంత పేదరికంలో ఉంటున్న వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం పస్మంద ముస్లింల గురించి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఏదైనా ఒక ప్రధానమంత్రి కానీ ఏదైనా నాయకుడు మాట్లాడారంటే అది నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఏ ముస్లిం సమాజం నుంచి ఏ నాయకుడు కూడా ఈ అత్యంత పేదరికంలో మగ్గిపోతున్న ఈ బీసీ సమాజం గురించి ఎవరు మాట్లాడలేదు. నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం తీసుకొస్తున్నారు. దాని కారణంగానే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చి ఇవాళ కేవలం కొందరికి మాత్రమే పరిమితమైతే, లక్షల కోట్ల ఆస్తులు కొంతమందికి మాత్రమే పరిమితం అవుతుంటే దాని లబ్ధి కొన్ని కుటుంబాలు మాత్రమే పొందుతుంటే అది కాదు, ఈ సమాజంలో ఉంటున్న మిగతా అందరికి కూడా, ముస్లిం సమాజంలో ఉన్న ప్రతి పేదకు దాని లబ్ధి చెందాలనే ఉద్దేశంతో ఇవాళ వక్ఫ్ బిల్ తీసుకొచ్చారు. ఆ విషయంలో కూడా వారు మాట్లాడడం జరిగింది. ముసలా ఫెస్ట్ పేరుతో జరగనున్న మంగినపూడి బీచ్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఆయన మంగినపూడి బీచ్ సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. థర్మాకోల్ తో తయారు చేస్తున్న గౌతమ బుద్ధుడు, ఆక్టోపస్, డాల్ఫిన్, ఎండ్రకాయ, నక్షత్ర చేప, తాబేలు, శంఖం, వివిధ సముద్ర జీవులు, పాండురంగ స్వామి తదితర నమూనా బొమ్మలను పరిశీలించారు. బీచ్ లో ప్రధాన రహదారి వెడల్పు చేసి మధ్యలో ఒక కూడలి ఏర్పాటు చేసి అక్కడ నుండి హెలీప్యాడ్ వరకు రహదారి నిర్మించాలని సూచించారు. జూన్ మొదటి వారంలోనే ఉత్సవాలు నిర్వహించనుండటంతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
కుహనా లౌకికవాదులు భారతీయులు కారని, దేశాన్ని దెబ్బకొట్టే కుటిల బుద్ధి కలిగిన వారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వారి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యుద్ధం వద్దు కానీ ఉగ్రవాదుల అంతం చేయండి అనే కమ్యూనిస్టుల ధోరణిని ఆయన విశాఖలో ఎండగట్టారు. సాగర్మాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శ్రమశక్తి అవార్డు గ్రహీత వివి వామనరావుతో పాటు పలువురు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికిన అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు మాట విని యుద్ధాన్ని విరమించామని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీ అని పేర్కొంటూ మనది బుద్ధిని ఆలోచన విధానమని మోదీ తన ప్రసంగంలో చెప్పిన అంశాన్ని ఉదహరించారు. ఆపరేషన్ సింధూర్ చిన్న సినిమా అని, పెద్ద సినిమా ఇంకా ముందు ఉందని వ్యాఖ్యానించారు. దేశ క్షేమం కోసం ఎప్పుడు ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసన్నారు. బెంగాల్లోని ఇబ్బందికర పరిస్థితులకు త్వరలో తెరదించుతామని, అస్సాంలో కూడా బెంగాల్ పరిస్థితులు వస్తున్నాయని, వాటికి కూడా సరైన సమాధానం చెబుతామని సోము వీర్రాజు తెలియజేశారు. ఎలక కన్నాల్లో ఉన్నారు. ఇప్పుడు కలువుల్లోకి వెళ్ళిపోయారు. వారు నోరు విప్పలేరు. మొన్ననే యుద్ధం చేయొద్దని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చెప్పారు. యుద్ధం చేయకండి, తీవ్రవాదుల్ని ఏదన్నా చేయండి అనేది. అలాంటి డైలాగులతో కాలక్షేపం చేస్తున్నారు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఆయన మీ అందరికి కూడా తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు. ఈ కుహనా లౌకికవాదుల మూలంగా దేశానికి చాలా నష్టం. దేశం అభివృద్ధి చెందకుండా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఎవరైతే కుహనా లౌకికవాదులు ఉన్నారో వాళ్ళందరూ భారతీయులు కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కపట వాదులు వారందరూ కూడా సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని దెబ్బగొట్టాలి, భారతదేశ అభివృద్ధిని నీరుగార్చాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా దెబ్బ తలిగేటువంటి రోజులు త్వరలో రాబోతున్నాయి. సార్, ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎక్కడైనా స్వస్థ పలుకుతారనుకుంటున్నారా? మతపరమైన ఓటుపరమైన రాజకీయాలు జరుగుతున్నాయి కదా. ఈవేళ జరుగుతున్నది భారతదేశంలో ఎవరైతే పెహల్గాంలో నీ మతాన్ని అడిగి చంపిన తర్వాత కూడా, నువ్వు నీ మతాన్ని అడిగి చంపినప్పుడు కూడా, నీ బొట్టు తుడిచి చంపినప్పుడు కూడా ఇంకా కుహనా లౌకికవాదులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ మతి చెల్లించుంటున్నారు. అద్దెమైకులు తప్ప భారతీయులు కాదని నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళ మాటలు ఇంకా కొనసాగవు. సార్, 1971 యుద్ధంలోనే అప్పుడు ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అది పక్కనున్న బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైంది. కానీ అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మనం గెలిచే దగ్గరకు వచ్చాం. అయినా సరే అమెరికా మాట విని కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు ఒక వాదన ఉంది. అమెరికా మాట మనం వినలేదు. అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీ. వాళ్ళ మాటలు మనం వినవలసిన అవసరం లేదు. యుద్ధం విరమించామని చెప్పలేదు. యుద్ధాన్ని వద్దని చెప్పిన సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని వ్యవహారాలు సాగుతాయి. ఇదంతా వారం రోజులు. ఇది చిన్న సినిమా, చాలా పెద్ద సినిమా ఉంటుంది. అది అర్థమయ్యేటట్లుగా చెప్పాము. ఆ దృష్ట్యా యుద్ధానికి వెనకంజి వేసే ప్రసక్తి లేదు. ఈవేళ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉన్న సందర్భంలో మనం యుద్ధానికి వెనకంజి వేసేటువంటి పరిస్థితి లేదు. యుద్ధం ఆపలేదు కూడా. పీఓకే మనం ఆక్రమించుకుంటామా? పీఓకే వచ్చే అవకాశం ఉంది. ఈ టైంలో మనం పీఓకే తెచ్చుకుంటామా? అవుతుందంటారా? అన్ని విషయాలు మోడీ గారి మధ్యలో ఉన్నాయి. సమయం సందర్భంలో ఏది జరగాలో అది జరుగుతుంది. దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏది చేయాలి అనేది స్పష్టమైనటువంటి ఆలోచన ఈవేళ మోడీ ప్రభుత్వానికి ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా ట్రంప్ గారు అటు భారతదేశము ఇటు పాకిస్తాన్ ఇద్దరు మాకు వ్యాపార మిత్రులేనే ఇటీవల మాట్లాడారు. దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? వారిది వ్యాపారం, మంది బుద్ధుడు యొక్క ఆలోచన విధానం. శాంతిలోనే అన్నీ ఉన్నాయి. శాంతిలోనే అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. ఇది మన దేశ విధానం అని మోడీ గారు స్పష్టంగా చెప్పారు. వారిలాగా వ్యాపారవేత్తలాగా మోడీ గారు మాట్లాడరు, భారతీయులు మాట్లాడరు. ఇది భారతీయ జనతా పార్టీ అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రవాహం. ఇందులో చేరుతూ ఉంటారు. ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ మాత్రమే. సార్ ఇంకోటి, భారతీయ జనతా పార్టీలో కొంతమంది నేతలు అంటే వైసీపీ నేతలు కానీ రాజీనామా చేసిన వాళ్ళు కానీ విజయసాయి రెడ్డి లాంటి వారు జాయిన్ అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు జాయిన్ అవుతే మీరు ఏమండి, అన్ని రాజకీయ పక్షాల్లో అందరూ జాయిన్ చేసుకుంటున్నారు. వారందరికీ మంత్రులు ఇస్తారు కొన్ని రాజకీయ పార్టీలు. వారిని కూడా మనం ఆలోచించాలి కదా. మేము జాయిన్ చేసుకుంటామా లేదా అనేది కాకుండా జాయిన్ చేసుకుని మంత్రులు అయిపోయిన వాళ్ళు
అటు వైసీపీలోనూ తెలుగుదేశం వాళ్ళు జాయిన్ చేసుకుని మంత్రులు ఇచ్చారు, ఇప్పుడు తెలుగుదేశం కూడా వైసీపీ వాళ్ళని చేసుకుని మంత్రులు ఇచ్చారు. ఇప్పుడు మేము జాయిన్ చేసుకుంటే మీరు ఏం చేస్తారని అడిగితే ధర్మం అండి మీకు? మేము అడగట్లేదు సార్, అసలు మేము ధర్మం అండి, ధర్మమా సార్ అంటున్నాను. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు బీజేపీలో? జాయిన్ అవడానికి మీకు ముహూర్తం పెట్టి చెప్తామా? ఎవరు జాయిన్ అవుతారో నాకు తెలియదు. మరి మీకేమన్నా తెలిస్తే మీరు మాట్లాడండి తప్ప నాకు ఆయన చేరతారనే ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. సార్ బయట దేశాల నుంచి చొరబాట్లు అంటే బతుకు తెరువు కోసం మన దేశంలోకి వచ్చేస్తున్నారు, వాళ్ళని ఓటు బ్యాంకులుగా మలుచుకుంటున్నారు. దానికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది? అటు బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి బెంగాల్లో జరిగే పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో దానికి తప్పకుండా తెరదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అస్సాంలో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు అస్సాంలో ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారు. అస్సామే రేపు వెస్ట్ బెంగాల్ కాబోతుంది. అన్నిటికీ భారతీయ జనతా పార్టీ పరిష్కారం కాలం నిర్ణయిస్తుంది. ఆ అనుగుణంగానే మీరు ఏదైతే నన్ను అడిగారో అవన్నీ కూడా మా మనసులో ఉండి మేము ఆ విధంగా పయనిస్తూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. దేశంలో అనాధికారికంగా బయట దేశాల నుంచి వచ్చి మన దేశంలో ఇప్పటికే టెస్ట్ వేసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏరివేత ఎలా జరుగుతుంది? అన్ని సందర్భాల్లో ఇప్పుడు మొన్న యుద్ధం జరిగిన తర్వాత, పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత ఎవరెవరు విదేశస్తులు ఈ దేశంలో ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దగ్గర లెక్కలు తీశారు. వారిని అందరినీ కూడా ఈ దేశం నుంచి పంపించే ఏర్పాటు చేయడం అనే నిరంతర ప్రక్రియ భారతీయ జనతా పార్టీ పరిపాలనలో. రాష్ట్ర శాసన వ్యవస్థ అంచనాల కమిటీ అధ్యక్షుడు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన ఎస్టిమేట్ కమిటీ ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో సమావేశమైంది. 2019 నుండి 2022 వరకు 3 ఏళ్ల కాలంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించింది. ఈ సమావేశంలో రాష్ట్ర శాసన వ్యవస్థ అంచనాల కమిటీ సభ్యులు అఖిలప్రియ, డాక్టర్ పార్థసారథి, మద్దిపాటి వెంకటరాజు, నిమ్మక జయకృష్ణ, కందుల నారాయణరెడ్డి, సునీల్ కుమార్, అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. గ్లోబల్ టైమ్స్, జిన్హువా న్యూస్ ఏజెన్సీ, టీఆర్టీ వరల్డ్ లకు చెందిన ఎక్స్ ఖాతాలను భారత్ మన దేశంలో బ్లాక్ చేసింది. పాకిస్తాన్ కు సంబంధించి తప్పుడు ప్రచారాన్ని దేశంలో వ్యాప్తి చేశారనే ఆరోపణలతో వారిపై ఈ చర్య తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీటిలో గ్లోబల్ టైమ్స్ అనేది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యాజమాన్యంలోని పీపుల్స్ డైలీ కింద నిర్వహించబడుతున్న ఆంగ్ల భాష టాబ్లాయిడ్. జిన్హువా న్యూస్ ఏజెన్సీ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధికారిక వార్తా సంస్థగా పనిచేస్తుంది. ఇక టీఆర్టీ వరల్డ్ అనేది తుర్కియే దేశ పబ్లిక్ బ్రాడ్కాస్టర్. అల్లూరి స్మారక మందిరానికి రాష్ట్రంలోని ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపట్టినట్టు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. గోలగొండ మండలం కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి స్మారక మందిర అభివృద్ధిపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఈ రోజు ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం పార్కును సందర్శించి లోటుపాట్లు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటక శాఖ మంత్రితో చర్చించి అల్లూరి పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. దీనికోసం 2 ఎంపీలు నిధుల నుండి 20 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. సోలార్ లైట్లతో పాటు డైనింగ్ హాల్, టాయిలెట్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు పేర్కొన్నారు. పర్యాటకులు, విద్యార్థుల కోసం అల్లూరి చరిత్ర బయోగ్రఫీ వీడియోలను అందుబాటులో ఉంచి పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సందర్శన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని స్పీకర్ వివరించారు. విజ్ఞాన సరస్వ రూపశిల్పి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గ్రంథ ఆవిష్కరణ సభ లోకనాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో ఘనంగా జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాజరయ్యారు. గౌరవ అతిథిగా ఆచార్య వి బాలమోహన్ దాస్, విశిష్ట అతిథిగా ఆచార్య కొమర్రాజు రవి, ఆత్మీయ అతిథిగా ఆచార్య జర్ర అప్పారావు, ఆచార్య వెలమల సిమ్మన్న పాల్గొన్నారు. డాక్టర్ గుమ్మ సాంబశివరావు గ్రంథాన్ని రచించారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఒక సంఘ సంస్కర్త అని, రచయితగా, బహుముఖ ఉపన్యాసకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల్లో కూడా వారి సోదరి అచ్చమాంబ ఉపన్యాసకులుగా ఎంతో పేరు సంపాదించారని పేర్కొన్నారు. ఆయన జీవిత చరిత్రను గ్రంథంగా ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అద్భుతమైనటువంటి విషయాలు సాధించినటువంటి వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు గారు. మనందరికీ విజ్ఞాన సర్వస్వం అంటే మన పిల్లలకి పెద్దగా జీర్ణం కాదు. ఎన్సైక్లోపీడియా అని మనం ఇంగ్లీష్లో చెప్తే అప్పుడు ప్రమాణంగా అర్థమవుతుంది. తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని యొక్క రూపశిల్పి, దాన్ని తయారు చేసినటువంటి వారు ఆద్యులు, ఆయనే కొమర్రాజు లక్ష్మణరావు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి
బండారు అచ్చిమాంబ గారి పేరు బాగా తెలుసు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదట తెలుగు కథ రాసినటువంటి ఆవిడ బండారు అచ్చిమాంబ గారు. తరువాత కొమర్రాజు లక్ష్మణరావు గారికి ఆవిడ సోదరి. తన కుమార్తె కూడా కొమర్రాజు లక్ష్మణరావు గారు తన సోదరి పేరే పెట్టుకున్నారు అచ్చిమాంబ అని. ఈవిడ కొమర్రాజు అచ్చిమాంబ. ఆవిడ విజయవాడలో పార్లమెంటు సభ్యురాలుగా పనిచేశారు, విజయవాడ నియోజకవర్గానికి. అంతేకాకుండా ఆ రోజుల్లో పేద ప్రజానీకానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క మహిళలకు వైద్య సౌకర్యాలు కల్పించడం ఆవిడ ఒక దేవతగా అక్కడ నిలిచింది. అటువంటి వారసత్వ సంపద కలిగినటువంటి కుటుంబంలోని వ్యక్తి మన రవి గారు మన మధ్యన ఉంటే మన మిత్రుడు. శ్రీకృష్ణ భాషానిలయం అని చెప్పని హైదరాబాద్ రజాకార్ల మూవ్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో కూడా శ్రీకృష్ణదేవరాయల భాషానిలయం స్థాపించిన వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు గారు. విశాఖ జ్ఞానాపురం సమీపంలోని శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డివిఎస్ సురేష్ బాబా తెలిపారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలు నేటి నుండి ఈ నెల 18 వరకు శోభయమానంగా జరుగుతాయని చెప్పారు. తొలి రోజు ఆలయ ప్రాంగణంలో భక్తి సంగీత విభావారి ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. 15వ తేదీ ఉదయం గ్రామపుర ప్రజలచే అమ్మవారికి నీలధార సమర్పణ జరుగుతుందని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు హరికథ కాలక్షేపం ఉంటుందని చెప్పారు. 16వ తేదీన అమ్మవారికి మూలమంత్ర హవనములు, సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతుందన్నారు. 17వ తేదీన తోలేళ్ల ఉత్సవం వైభవపేతంగా నిర్వహిస్తామని, అమ్మవారి ప్రతిమలను పూర్ణ మార్కెట్ సమీపంలోని శ్రీ దుర్గాలమ్మ దేవాలయం నుండి కొబ్బరి తోట, అచ్చయ్యమ్మపేట, జ్ఞానాపురం మీదుగా అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకువస్తామని ఈవో వివరించారు. సంవత్సరం కూడా శనివారం తొలేళ్ళు, ఆదివారం అమ్మవారి పండగ చేసేవారము. ఈ సంవత్సరం నుండి 5 రోజులు అనగా మొదటి 5 రోజుల ముందు రాట ఉత్సవము, తర్వాత ప్రెస్ మీటు ఇది చేస్తూ ఈ 3 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. తర్వాత గురువారం నీలధార గ్రామస్తులు మొత్తం సిటీ అంతా కూడా అమ్మవారికి పసుపు నీళ్ళతోటి అభిషేకం చేయడానికి, తదుపరి శుక్రవారం మహాయాగం అమ్మవారి హోమం చేయడానికి నిర్ణయించడమైంది. శనివారం సాయంత్రం దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం పౌర్ణ మార్కెట్ నుంచి అమ్మవారి ప్రతిమలతోటి ఊరేగింపు చేయడానికి నిర్ణయించడమైంది. సాయంత్రం 6 గంటలకు అక్కడ ప్రతిమలు మొదలవుతాయండి. అచ్చంపేట గ్రామం, తర్వాత కాన్వెంట్ జంక్షన్, జ్ఞానాపురం మీదుగా అమ్మవారి ఆలయానికి ప్రతిమలతోటి ఊరేగింపు జరుగుతుందండి. 18వ తారీఖు ఆదివారం అనుపోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం ఈ నెల 24 శనివారం తేదీని ఏర్పాటు చేయడం అండి. 27వ తారీఖు మారువారం. 2 ఉపరితల ఆవర్తనాలు, 1 ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరిక కేంద్రం డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సంవహన వాతావరణ పరిస్థితులు కూడా దీనికి తోడైనట్టు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు కొన్ని చోట్ల, రేపు ఎక్కువ చోట్ల, ఆ తరువాతి 3 నుంచి 6 రోజుల పాటు ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని డ్యూటీ ఆఫీసర్ తెలిపారు. రాబోయే 5 రోజుల్లో కోస్తాంధ్రలో 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయన్నారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. రాష్ట్రంలో వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కొనసాగుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని చెప్పారు. నేటి నుంచి 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుతాయని, ఆ తరువాత సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి ముందుకు కదులుతున్నాయని, రాబోయే 3-4 రోజుల్లో మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. నిన్న తూర్పు ఉత్తరప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న బీహార్ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు తూర్పు బీహార్ మరియు దాని పరిసర ప్రాంతమైన సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర రాయలసీమ వరకు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్,
తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉన్నది. దీనితో పాటు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. మరియు అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అది నైరుతి దిశలో వంగి ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనాలతో పాటు రాష్ట్రంలో ఉన్న సంవహన వాతావరణ పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. ఇంకా విశదంగా చెప్పాలి అంటే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల, రేపు ఎక్కువ చోట్ల, 3వ రోజు నుంచి 6వ రోజు వరకు కొన్ని చోట్ల, 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో వేడి తేమతో కూడిన అసౌకర్యకరమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నది. మరియు గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు పెద్దగా లేదు. రాబోయే 5 రోజుల్లో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దరిదాపుల్లో ఉండే అవకాశం ఉంది. 3వ రోజు తర్వాత సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నది. ఇక నైరుతి ఋతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి కొంచెం ముందుకు కదులుతూ రాబోయే 3-4 రోజుల్లో మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితిని ఆధారంగా తీసుకుని అనకాపల్లి గ్రీన్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా వైద్య సిబ్బంది, లాండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ మాక్ డ్రిల్ లో ఉగ్రవాదులు అపార్ట్మెంట్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించడం, సహాయ చర్యలు చేపట్టడం వంటివి కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక పౌరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా జరిగిన విశ్వరూప సందర్శన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశ్వరూప సందర్శనానికి ఆలయంలోకి చాలా సేపటి వరకు అనుమతించకపోవడంతో జనసేన కార్యకర్తలు ఆలయం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. ఆలయ ఈవోకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. గంటల కొద్దీ ఆలయంలోనికి అనుమతించకపోవడంతో వారు అసహనానికి గురయ్యారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో చిన్నగా తోపులాట జరిగింది. అధికారులు కలుగు చేసుకుని సర్ది చెప్పడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు. కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధ్యక్షతన సచివాలయ సిబ్బంది బదిలీలో పదోన్నతులపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల బదిలీలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం 14th May को अर्सवाइल ईस्ट गोदावरी डिस्ट्रिक्ट में काकीनाड़, कोनसीम, ईस्ट गोदावरी అండ్ ఏసఐ డిస్ట్రిక్ట్స్ में టోటల్ అన్ని ప్లేసెస్ లో పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చింది. ఇంకా ప్రమోషన్స్ కి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ లో మనం గ్రేడ్ 6 నుంచి 5 కి టోటల్ 260 మెంబర్స్ ప్లాన్ చేసినాము. క్లియర్ వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. మనం మెరిట్ బేసిస్ లో ఇక్కడ వాళ్ళకి ర్యాంక్ పరంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఉంది, మనం అక్కడ అడ్జస్ట్ చేస్తాము. ఈరోజు కౌన్సిలింగ్
పోలవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిందంటూ ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే పోలవరం మండలంలోని కొత్త కుంకాల గ్రామానికి చెందిన తామ శిరీష 8 నెలల గర్భిణి కాగా కడుపు నొప్పి కారణంగా ఈ నెల 13న ఆమె కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఉదయం కడుపు నొప్పి తీవ్రత ఎక్కువగా అవ్వడంతో పరిశీలించి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి రిఫర్ చేస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ గర్భసంచి నుంచి అధిక రక్తస్రావం అవ్వడంతో పరిస్థితి విషమించి మృతి చెందిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ పి రాంబాబు అన్నారు. ఇందులో డాక్టర్ తప్పేమీ లేదని బాధిత కుటుంబ సభ్యులకు వివరించారు. ఐటీడీఏ పీఓ రాములు నాయక్ అక్కడికి చేరుకొని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తీవ్ర ఇబ్బందితో ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాత్రి 10ంటికి వచ్చాము. 10ంటికి వస్తే నర్సు గారు వచ్చారు. నర్సు గారు వచ్చి సెలైన్లు వేసారు. నొప్పులు వస్తున్నా అంటే వచ్చి సెలైన్లు వేసి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత డాక్టర్ ఉన్నారు కానీ రాలేదండి. ఒక కేసు వచ్చిందండి. కేసు వచ్చిన తర్వాత ఆయన చూసి వెళ్ళిపోయారు. 4ంటి నుంచి మళ్ళీ వాంతులు వచ్చినాయి. నొరగొస్తే అప్పుడు మళ్ళీ కేకేసామండి. కేకేస్తే వచ్చి అప్పుడు చేసేసి అప్పుడు రాజమండ్రి రాసాము. రాజమండ్రి తీసుకెళ్ళండి అన్న. గేట్ దాటేసరికి చనిపోయింది అనేసరికి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆపేసాం. ఇక్కడికి 10 గంటలకు వచ్చామండి. వచ్చి నర్స్కి చెప్తేనే ఇలా పెయిన్స్ వస్తున్నాయి అని చెప్తేను అప్పుడే ఎందుకు వస్తాయమ్మా పెయిన్స్, ఇంకా డేట్ ఉంది కదా, డేట్ మంత్ ఎండింగ్కి ఇచ్చారు కదా. ఆయన ఫస్ట్కి ఆపరేషన్ చేసి తీశారు. ఇప్పుడు అది పెయిన్స్ రాకూడదు, సీరియస్ అయ్యిద్ది అన్నారండి. సర్లే అని చెకప్ తీసుకెళ్ళారు. చూశారు. వచ్చి పొద్దున్నని మధ్యాహ్నం దొండకాయ కూర తిన్నాను అంటున్నావు కదా, నీకు వాత నొప్పి లేను, డెలివరీ కేసు ఏం కాదు, పొద్దున్న డాక్టర్ 10 గంటలకు వస్తారు, ఇప్పుడైతే రారు, దూరం నుంచి రావాలి అని చెప్పారండి. అయితే వాళ్ళు ఇంజెక్షన్ చేశారు. డాక్టర్ గారు ఫోన్ చేస్తే ఫలాంటి అని చెప్తేనే చేశారు. చేసిన తర్వాత 11:30కి పెయిన్స్ తగ్గినాయి. తగ్గిన తర్వాత బాగానే ఉంది అన్నారండి. మళ్ళీ తెల్లారి గట్ల 4 గంటలకు మళ్ళీ పెయిన్స్ వస్తుంటే మళ్ళీ నర్సుకి చెప్తే ఇంజెక్షన్ చేశారు. బాగోలేదంటే వచ్చి ఇంజెక్షన్ చేయడం వెళ్ళిపోవడమే. డాక్టర్ గారు టైంకి వచ్చి చూడకపోవడం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మా అక్కని బిడ్డ చనిపోయారండి. వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేశారు. స్టాఫ్ చాలా మట్టుకు అసలు పట్టించుకోలేదు సరిగ్గా. చెప్తుంటే రావడం, ఇంజెక్షన్ చేయడం, వెళ్ళిపోవడం అంతేనండి. డాక్టర్ గారు వస్తారంటే 9 గంటలకు వస్తారమ్మా, ఇప్పుడే ఎందుకు వస్తారు, టైంకి వస్తారు అనేటప్పుడు. అది చేసి మరి సీరియస్గా ఉన్నప్పుడు చూసి అంబులెన్స్ ఆక్సిజన్ మాస్క్ కట్టబెట్టి అంబులెన్స్ ఎక్కించి గేట్ దాటారు. తర్వాత చనిపోయింది అన్నారండి. అదన్నా అంబులెన్స్ డ్రైవర్ చూసి ఆవిడ చనిపోయింది కదా, ఇంకెందుకు వెనక తిప్పండి అని తీసుకొచ్చి చెప్తే కానీ వాళ్ళు చూసి కూడా చెప్పలేదండి చనిపోయిందని. తీసుకెళ్ళడానికి చూస్తుంటారు రాజమండ్రి. బాగా సీరియస్ ఉన్న తర్వాత రాజమండ్రి తీసుకెళ్ళండి, ఇక్కడ మా వల్ల కాదు అని చెప్పారంటండి. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా సరే ప్రజలు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ఏలూరు జిల్లాలోని పోలవరంలో భారీ చోరీ కలకలం రేపుతుంది. నంబూరి శ్రీనివాస్ అనే వ్యాపారి ఇంట్లోకి దొంగలు చొరబడి భారీ మొత్తంలో 25 కాసుల బంగారం, 18 లక్షల నగదు చోరీ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొంతమంది దుండగులు ప్రవేశించి నగలు, డబ్బు దోచుకెళ్లారు. వ్యాపారస్తుడి ఇంట్లో చోరీ జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. తన ఫ్యామిలీతో కలిసి వేరే ఊరు వెళ్లిన శ్రీనివాస్ ఇంటికి వచ్చాక తాళం పగలగొట్టి ఉంది. దీంతో ఆయన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలవరం సీఐ బాలసురేష్, ఎస్ఐ పవన్ కుమార్ ఇంటి మొత్తాన్ని పరిశీలించారు. ఎంత సొమ్ము, బంగారం చోరీకి గురైందనే వివరాలను నమోదు చేసుకున్నారు. ఊరెళ్లే ముందు పోలీసులు చుట్టుపక్కల ప్రజలకు చెప్పాలని పోలీసులు సూచించారు.
నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి తృతీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ దేవతామూర్తులను గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు స్వామీజీలు మాట్లాడుతూ త్రయాణ దీక్షగా తులసిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మణికంఠ శర్మ బ్రహ్మత్వంలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే గ్రామం మరింత సుభిక్షంగా ఉండాలని మరకత శివలింగాన్ని సకల దేవతలని కూడా ప్రతిష్ఠ చేశామని గుర్తు చేశారు. దక్షిణామూర్తి ప్రతిష్ఠతో గ్రామం సుసంపన్నం అవుతుందని వారు పేర్కొన్నారు. శ్రీమాత్రే నమః. మనకి ఒక సామెత ఉంది, యథా రాజా తథా ప్రజ. అంటే రాజుగారు ఎంత ధర్మాత్ములైతే రాజుగారి ప్రవర్తన ఎలా ఉంటే అలా ప్రజలందరూ ప్రవర్తిస్తారని ఈ గ్రామానికి ఈ చుట్టుపక్కల గ్రామాలకి తులసిరెడ్డి గారు నాయకత్వం వహిస్తూ ఆయన నాయకత్వంలో ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ధర్మాత్ములుగా ఇక్కడ కనపడుతున్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అందరూ భక్తిభావంతో మా మీద పూలు జల్లి ఎంతో ఎండ ఉన్నప్పటికీ కూడా ఆ ఎండని లెక్క చేయకుండా భక్తిభావము వాళ్ళ మొహాల్లో మాకు స్పష్టంగా కనపడింది అనమాట. అది వాళ్ళ సొంతంగా వచ్చేది కాదు, ఒక నాయకుడి నుంచి ఆ భక్తిభావము అందరికీ సంక్రమించడం జరుగుతుంది. అలాంటి నాయకుడు ఇక్కడ దొరకటము ఈ గ్రామ ప్రజల యొక్క అదృష్టం. శ్రీమాత్రే నమః. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి యొక్క తృతీయ బ్రహ్మోత్సవాలు కొత్తపాలెం గ్రామంలో త్రయాణిక దీక్షగా మానేశ్రీ తులసిరెడ్డి గారి యొక్క దంపతుల యొక్క ఆధ్వర్యంలో మణికంఠ శర్మ గారి యొక్క బ్రహ్మత్వంలో అత్యంత వైభవపేతంగా మనం జరుపుకుంటున్నాం. అలాగే ఈ వార్షికోత్సవాలను పురస్కరించుకుని గ్రామం మరింత సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరకత శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దక్షిణామూర్తి వారిని, మీనాక్షి అమ్మవారిని, ధన్వంతరి స్వామివారిని మరియు సూర్యనారాయణ మూర్తిని, కాలభైరవ స్వామిని ఇట్లాగా సకల దేవతల్ని కూడా ప్రతిష్ఠ చేస్తూ ఆలయాన్ని పరిపుష్టిగా ఏర్పాటు చేస్తూ విచ్చేసే భక్తులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి వారి ప్రతిష్టతో ఇది సుసంపన్నం కావించబడుతుంది. ఒక వ్యక్తి శక్తిగా మారితే ఎలా ఉంటుంది అని చూడటానికి తులసిరెడ్డి గారి యొక్క జీవితము ఈ గ్రామం యొక్క ఉదాహరణ. వారి యొక్క పూర్వ గురువులుగా ఉంటే ప్రమోద చైతన్య గారి స్వామి వారి యొక్క సంకల్పంతో చిన్మయానంద స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో తులసిరెడ్డి గారు ముందుకు సాగుతున్నారు. అలాగే ఈ యొక్క ప్రాంగణంలోకి రాగానే మనకి చంద్రశేఖరానంద సరస్వతి చిత్రపటాన్ని చూడగానే ఎంతో ఆనందదాయకంగా మారింది. ఎందుకంటే సనాతన భారత ఋషి పరంపరని గౌరవిస్తూ పూజిస్తూ తరాల వారికి అందించే గొప్ప సంకల్పాన్ని దాన్ని దీక్ష తీసుకున్న తులసిరెడ్డి గారికి సదదా సంపూర్ణ శివ కేశవ అనుగ్రహం లభించుగాక. శుభం భూయాత్. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో మరకత లింగేశ్వర స్వామి, మధుర మీనాక్షి, మహాధన్వంతరి, దక్షిణామూర్తి, కాలభైరవ, ఉషాఛాయ, సూర్యనారాయణ విగ్రహాలను తో పాటు దత్తాత్రేయ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అలాగే పాత చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో కూడా వినాయక, సుబ్రహ్మణ్యేశ్వర, గరుత్మంత విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే పురాతనమైనటువంటి రామాలయము వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా రేపే ఉదయం 7:30 నుంచి 9-10 గంటల లోపల పూర్తి అవ్వడని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి భక్తాదులు అందరూ, గ్రామ ప్రజలు, భక్తాదులు, మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.